అక్క మావయ్య గారి ఆఫీస్ ఇదేనే. ఏంటి నీలో ఇంత మార్పు? ఆయనలో వచ్చిందిగా మార్పు. పద. ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇష్యూ జరిగాక అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్. అన్ని పాసిబుల్ యాంగిల్స్ లోనూ ట్రై చేయండి. అట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు ట్రేస్. ఒరే నా లడ్డూలో హైట్ కి ఎక్కడ దాకా రావడమే చాలా ఎక్కువ. మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం బాబు అయిపోతుంది. డీజీపీ గారు రూమ్ ఎక్కడమ్మా? ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మా. మరి ఏసీపీ గారు? ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారమ్మా. కలవడం కుదరదు. అయినా పర్లేదు బా. వెయిటింగ్ నా వల్ల కాదక్క. సంపాదించలేము. హలో, ఆ డీజీపీ మావయ్య గారు ఆఫీస్ కి వచ్చాను. ఆ ప్రమోషన్ల గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా. మేడం మేడం ఇద్దరిలో మేడం మనం డీజీపీ గారు రూమ్ నేను చూపిస్తాను మేడం. రండి. మంచి షార్ప్ అయ్యా నువ్వు. Thanks, madam. లోపల ఫ్యాన్ తిరుగుతుందేంటి? ఎస్ఐ గారు చెల్లా చొల్లండి. లోపల ఫ్యాన్ తిరుగుతుంది. నా లడ్డూలది. పదండి మేడం. పద, నీలో మంచి కమాండ్ ఉందయ్యా. థ్యాంక్స్ మేడం. రండి. నమస్తే అండి. సార్ ఎవరమ్మా మీరు? మావయ్య అన్నారు. బిజీ అన్నారు. మా చెల్లి పెళ్లి గురించి ఏసీపీ గారితో మాట్లాడదామని. అబ్బా మా చెల్లి పెళ్లి అనేది ఒక సీరియల్. దానికి వీళ్ళు ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ గొడవ సారి కంప్లైంట్ ఇచ్చారు. అది సీరియల్ కాదండి, రియలే. ఇది ట్యాగ్ లైన్ చాలా బాగుంటుంది సార్. పదండి. తండ్రి కొడుకులు కలవకలం కలిస్తే ఇప్పుడే పెళ్ళండి చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు? కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడు చూసి ఈ విషయం చెప్పాలి. డిస్టర్బ్ చేసుంటే సారీ. నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు. కావ్య కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ. రిపోర్టర్గా కాదు, నీ లైఫ్ పార్ట్నర్గా. హలో హలో ఏసీపీ, గుడ్ ఈవినింగ్. బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా కష్టపడుతున్నట్టున్నారు. నీ స్పీడ్కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది. దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి. కావ్య కేసులో కొత్త మలుపు. తానే హత్య చేసినట్లు లొంగిపోయిన ముగ్గురు యువకులు. డే 1 షాక్ 1. సార్ మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్. నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దామనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది. అన్నయ్య ఏసీపీ, దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి. అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జీకే తమ్ముడు నానికి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. నవోదయ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నాని ఎంపికవడంతో జీకే అనుచరులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆన్ ద వే టు పార్లమెంట్. డే 2 షాక్ నంబర్ 2. ఆ శ్రీకాంత్, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి టచ్ లోకి వెళ్ళండి. ఎలాగైనా సరే అమ్మాయిని మనం ట్రేస్ అవుట్ చేయాలి. కమాన్ క్విక్. సీను, మీ వాడంటే 3 రోజుల్లో అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్ గా స్వీట్ లస్సీ తాగుతున్నాడు. సార్ ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రేస్ అవుట్ అయింది సార్. గుడ్. కాశీ సార్, విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్ కి షిఫ్ట్ చేయండి. గోవిందా గోవిందా. అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు. మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్లు దాన్ని ఇండిగో ఫ్లైట్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చేశారు. ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను. ఇక అది లైఫ్ లో సాక్ష్యం చెప్పదు. అన్నయ్య ఏసీపీ, ఏదో ఒకటి మాట్లాడరా, నీ వాయిస్ వినాలనుంది. తమ్ముడు జీకే ఇండిగో ఫ్లైట్. 10 మంది పోరంబోకుల్ని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించావు. 1,00,000 బొక్క. ఆ రోజు మర్డర్ జరిగిన టైంలో ఆ అమ్మాయి స్పాట్ లోనే లేదు. ఈ కేసుకి ఆ అమ్మాయి ప్రైమరీ విట్నెస్ గానీ మెయిన్ విట్నెస్ కాదు. ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయిన ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకున్నానా? టీవీ ఆన్ చేయి. అమ్మాయి ఆన్ చేస్తున్నా. నేను పుట్టిన జిల్లా అయినా సరే, నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే, ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొడతా. న్యూస్ ఛానల్ పెట్టు. కావ్య కేసులో కొత్త మలుపు. నేరం ఒప్పుకున్న 4 బోగస్ అని తేలిపోయింది. పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు. ఆ సాక్షి ఎవరో మీరే చూడండి. మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్.
కావ్యాన్ని జీకే తమ్ముడు ఆ ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నా కల్లారా చూశాను సార్. ఆ రోజు భయంతో ఏం చేయలేకపోయాను, కానీ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి ధైర్యం చెప్పడంతో బయటకు వచ్చి నిజం చెప్తున్నాను. అలా నడి రోడ్లో ఊరి తీయండి సార్. మా ఇందులో పెద్ద ఒకే పూటకే ఉంది. అది విట్నెస్ కాబట్టి దాని నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇది విట్నెస్ కాబట్టి దీని నుంచి పెళ్లి చేస్తే పోలా. నిజం చూడు జంట ఎంత బాగుందో, బాలీవుడ్ హీరో హీరోయిన్ లాగా. అమ్మో ఇది మళ్ళీ పూర్తి చేసి. నీ తమ్ముడు ఆన్ ద వే టు పార్లమెంట్ అన్నావు కదరా, టేక్ డైవర్షన్ ఆన్ ద వే టు సెంట్రల్ జైల్. నేను చెప్పిన 3 రోజుల్లో ఇంకా గంట టైం ఉంది. నెక్స్ట్ 60 minutes సిటీ అంతా సైరన్ తో మోతం మోగిపోద్ది. రెడ్ అలర్ట్. लाकेशन सर. वसीम, ओल्ड सिटी का शेर. क्या रे, बहुत होशियारी दिखा रहा है आजकल सिटी में. నా దోస్త్ బేటాని అరెస్ట్ చేసి అంత దమ్ముందా నీకు? ఉంటే 10 నిమిషాల్లో పాత బస్తీకొచ్చి నీ దమ్ చూపించరా. ఆకే దిఖా అప్ని మర్దాన్గి. సర్చ్ 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 ఇల్లంతా వెతకండి. ఎక్కడున్నా సరే బయటికి లాక్కొట్టండి. కమాన్ కమాన్ డూ ఇట్ ఫాస్ట్. సార్ దొరికాడు సార్. వదులు. రేయ్ వదులు. భాయ్ మేరా బేటా. ఇది నా ఏరియా. నా మనుషుల్ని దాటి నువ్వు వెళ్ళలేవు. మారా సాలేకో. औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. इन्न मिन अकबरिल असामी अनहु अयादल मुज़बिन लायक फिरलहु लहूम. వసీం భాయ్, ఖురాన్ పవిత్ర గ్రంథం. సెంటెన్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటా. తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అలా చేస్తే అల్లా కూడా క్షమించడు. శాబాష్ బేటా. జేపీ గారు, మాయా గవర్నమెంట్ అకౌంట్ లో డబ్బులు ఏమంటుంది? జీకే జీకే తట్టుకో తట్టుకో. నువ్వు ఆపరా గబురాయాలా. యాల పరిగి టెన్షన్. సెంట్రల్ మినిస్టర్ నేను ఉండగా అస్సలు మనం ఎంతమంది పోలీసు వాళ్ళని రప్ప రప్ప రప్పలాడించలే. రాని ఆ ఏసీపీని చూస్తాం.
యాడికి పోయినా మనల్ని టప్పమని ఐరికి మధ్య దోచాడు. దీనికి ఏమైనా బుల్లెట్ ఫ్యాక్టరీ ఉండదా ఏమి? ఏంట్రా ఇదంతా? ఫస్ట్ టైం పోలీసు వాడిని ఇంటికి వచ్చాడు కదా జీకే, ఈ మాత్రం హడావిడి ఉంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది. ఒక ఎంపీ ఇంటికి వచ్చి ఇలా కాల్పులు జరపడం ఎంత క్రైమో తెలుసా? భయ్యా ఇంత జరిగా కూడా నీకు లాజిక్ కావాలా భయ్యా? రెడ్డి గారు, అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపై క్రూర మృగాలని జీకే మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కాళ్ళు రౌండ్ గాళ్ళు 2 రౌండ్ కాల్పులు జరిపారు. కెలికి మరీ కల్పించుకుంటాడు గబ్బర కొడుకు. నాన్ బెయిలబుల్ వారెంట్. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్పండి డాక్టర్స్. బాబు మీద వచ్చిన ఆరోపణల్ని తట్టుకోలేక హై బీపీ వచ్చిందనమాట. దాంతో బ్రెయిన్ లో ఇంట్రాసెరబల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చుపడిపోయిందనమాట. ట్రీట్మెంట్ కోసం ఇతన్ని అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్టు ఇచ్చిన పర్మిషన్ అనమాట. దిస్ ఇస్ లా అనమాట. ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్, ఎమిరేట్స్. రెడ్డి గారు, పెట్రోల్ పోస్తున్నావేట్రా? కంగారు పడకి జీకే, ప్రకృతి వైద్యం వేర్ సైన్స్ ఫెయిల్స్, ఆయుర్వేదం వర్క్స్ అన్నమాట. ఏమంటారు డాక్టర్? అవునన్నమాట. మ్యాచ్ బాక్స్ ఉందా? వీఆర్ డాక్టర్స్. లైటర్ దనమాట. అబ్బో. అరే తమ్ముడు, సార్ ప్రకృతి వైద్యం పనిచేస్తా సార్, చేతుల్లో కదలికి వచ్చింది. ఇప్పుడు చూడండి రెడ్డి గారు, టోటల్ బాడీ 10K రన్ చేస్తే. ఆడ మనకు షార్ట్ ఫిల్మే చూపించినాడు. ఈడికి ఒకే తూరి ఫిలిం ఫెస్టివల్ చూపిస్తాడు. ఇట్స్ గారు పట్టేసినట్రా. ఏమీ వచ్చినావా? వచ్చాడా? ఊర్లోకి ఎప్పుడు వచ్చారు? వద్దన్నే పక్క ఇదిలో ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద కూతురు పెద్ద మనిషి అయితే పలకరించిపోదామని వచ్చినాం. ఇక్కడేం పని? ఆందవే కదా, హాయ్ చెప్పిపోతామని. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేం చేస్తాం, బాయ్ చెప్పిపోతాం. ఏంట్రా కూసావు? పొలిటీషియన్ అంటే కింగు బొంగు అని, పోలీస్ అంటే ఏంటో నేను చెప్పనా? పోలీస్ అంటే పవర్, దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. పోలీస్ అంటే భయం, అది ఇలా ఉంటుంది. పోలీస్ అంటే పొగరు, అది నాలా ఉంటుంది. ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని ఉరికంబం ఎక్కించేదాకా వదలను. చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా. నీకు 3 రోజులు టైం ఇస్తా. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవీలే చేస్తావో, ఏం చేస్తావో చెయ్యి. తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా. జీకే, మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది. అది డ్రెస్ వేసుకున్నోడికి టన్నుల్లో ఉంటుంది.